మెచ్యూరిటీ వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లను బట్టి వస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. మన జీవితంలో ఈ ముగ్గురు చాలా విలువైన వారు. 1 అభిమానించేవారు, 2 అసూయపడేవారు, 3 తప్పు పట్టేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పురుడు పోస్తారు. మూర్ఖులను ఒక్క మాట అనే ముందు ఆలోచించు. నువ్వు 10 మాటలు అనిపించుకోవటానికి సిద్ధపడాలి. గతం చేసిన గాయాన్ని మర్చిపో, కానీ గతం నేర్పిన గుణపాఠాన్ని మరవకు. ప్రతి మనిషి బయటికి కనపడని ఒక బరువును మోస్తూ ఉంటాడు. ఆ బరువు పేరే జ్ఞాపకం. మీ క్యారెక్టర్ గురించి ఒకరి వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మీరు ఉండట్లేదని అర్థం. అంతేకాని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపేవాళ్ళు ఎవరూ నీతిమంతులు కాదు. ఈ రోజుల్లో మనుషులు ఎంత బాగా నటిస్తున్నారంటే మన ముందు మంచిగా మాట్లాడుతూ మన వెనక చెడుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇతరులకు నచ్చినట్లు మారటానికి ప్రయత్నించకు. వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడరు. నీకు నచ్చినట్లుగానే జీవించు, ఆనందంగా ఉంటావు. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. జీవితంలో నీకు కావలసిన దాన్ని ఎన్నుకునే అవకాశం నీకు ఉంది. కానీ నువ్వు ఎన్నుకున్న దాని వలన వచ్చే పర్యవసానాలను తప్పించుకునే అవకాశం నీకు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.